Hi guys, welcome to Sweden. Please subscribe my YouTube channel and Sweden information videos. ఈ రోజు మీకు పర్సనల్ నెంబర్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ పర్సనల్ నెంబర్ కంపల్సరీగా తీసుకోవాలి. మనము ఇండియా నుంచి స్వీడన్ కి వచ్చినప్పుడు మనము వెంటనే మనము పర్సనల్ నెంబర్ తీసుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మనము ఇండియా నుంచి స్వీడన్ కి రాగానే మనము పర్సనల్ నెంబర్ అప్లై చేసుకోవాలి. మనకు పర్సనల్ నెంబర్ కి అప్లై చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇదేనండి ట్యాక్స్ ఆఫీసు. పైన నేను గూగుల్ మ్యాప్ లో నేను సెర్చ్ చేశాను కదా, ఈ విధంగా మీరు సెర్చ్ చేశారంటే నియర్ బై లో చూపిస్తుంది. పర్సనల్ నెంబర్ అంటే ఏంటి అంటే, పర్సనల్ నెంబర్ మనకు ఇండియాలో ఆధార్ కార్డు ఉన్నట్టుగా ఇక్కడ కూడా మనకు ఇది పర్సనల్ నెంబర్ అనేది ఒకటి సపరేట్గా మనకు ఇస్తారు. ట్యాక్స్ నెంబర్ అంటే అదే. మొత్తానికి మనము ఈ నెంబర్తోనే మనం బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయగలుగుతాము. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ పర్సనల్ నెంబర్ అప్లై చేసుకోవాలి కంపల్సరీగా. మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని దీనికి ఏమేమి కావాలనేసి నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పాస్పోర్ట్ అండ్ చిన్నపిల్లలు ఉంటే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది, అండ్ వీసా, అండ్ ఇంకా యూటీ కార్డ్, అండ్ మనకు మన మ్యారేజ్ సర్టిఫికెట్. అంటే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది, తీసుకెళ్ళాలి. ఒకవేళ మన దగ్గర ఒరిజినల్ లేకపోతే జిరాక్స్ అయినా తీసుకొని, మనకు పీడిఎఫ్ ఉంటుంది కదా ఫోన్లో, పీడిఎఫ్ తీసుకున్నా ఓకే, వాళ్ళకు ఇచ్చేస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పిల్లలు ఉంటే కంపల్సరీగా 1 గంట అయినా టైం పడుతుంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రిపేర్ చేసుకుని తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వారానికి మళ్ళీ ఇంటికి పోస్ట్ వస్తుందన్నమాట. కరెక్ట్గా అడ్రస్ ఇవ్వండి. ఫస్ట్ కరెక్ట్గా అడ్రస్ ఇచ్చిన తర్వాత ఆ అడ్రస్కి మనకు పోస్ట్ వస్తుంది, లేకపోతే ఫోన్కి మెసేజ్ వస్తుందన్నమాట. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మనం వెళ్ళి అక్కడ సైన్ చేసి కలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒకరు వెళ్ళకూడదు, ఇద్దరు ఉంటే ఇద్దరు వెళ్ళాలి. పిల్లలు ఏం అవసరం లేదు, సైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి సైన్ చేసి తెచ్చుకోవడమే. ఈజీ ప్రాసెస్ అండి. అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నన్ను కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను స్వీడన్లో. థ్యాంక్ యూ వాచింగ్ my video. Please subscribe my YouTube channel and support for me. Thank you. Bye bye. Thank you watching my video.